హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ నూడిల్స్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా మనం నూడిల్స్ వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం మనం టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అవి ఒకదానొకటి అతుక్కోకుండా ఉంటాయి. దాని తర్వాత వాటర్ అంతా తీసేసి దాన్ని ఒక గిన్నెలో సర్వ్ చేసుకొని ఒక ఫ్యాన్ గాలికి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా ఆరబెట్టుకోవాలి. దాని తర్వాత దానికి కావాల్సిన క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ ఇలా ఏవైనా సరే ఇట్లా మనం కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత మనం బాండిలో ఒక ఎగ్ తీసుకొని ఆమ్లెట్ వేసుకొని దాన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. దాని తర్వాతకి మనము ఈ నూడిల్స్, క్యారెట్, క్యాబేజీ మొత్తం ఆయిల్ మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా బాగా మనము కలుపుకుని డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మన దగ్గర ఏమున్నా సరే క్యాప్సికమ్, క్యారెట్ సంథింగ్ ఏదైనా ఉన్నా మనం యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాతకి మనము కారము, టేస్ట్ తగ్గట్టు కొంచెము ఉప్పు ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. దాని తర్వాతకి మనం ఈ నూడిల్స్లో బాగా ఈ నూడిల్స్ మనకు టేస్ట్గా వచ్చేది ఏంటంటే సాస్ యాడ్ చేయడం వల్ల మనకు నూడిల్స్ బాగా టేస్ట్గా వస్తుంది అనమాట. మా దగ్గర సోయాబీన్ సాస్ ఉంది కాబట్టి సోయాబీన్ సాస్ యాడ్ చేసుకున్నాము. అసలు ఈ నూడిల్స్ చేస్తుంది ఎవరో కాదు, మా హస్బెండ్, నేను కాదు చేసేది. మా హస్బెండ్ చాలా బాగా చేస్తాడనమాట. కానీ చాలా టేస్ట్గా ఉన్నాయి నూడిల్స్.